ఎన్డీఏ కూటమిలో బాలినేని చిచ్చు రేగుతుందా తేలాలి. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంత వరకు ప్రకాశం జిల్లాలో ఆ పార్టీకే చిచ్చు పెట్టినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రస్తుతం ఇటు పక్కన కూటమిలోకి వెళ్తున్నారు. జనసేనలోకి చేరడానికి మొన్ననే పవన్ కళ్యాణ్ సమక్షంలో ఒప్పందం చేసుకున్నారు, రెడీ అవుతున్నారు. అయితే బాలినేనికి సంబంధించి అంతకుముందు తీవ్రమైనటువంటి ఆరోపణలు చేసేవాళ్ళు దామచర్ల జనార్దన్ మీదన అతని అనుచరుల మీదన బోలెడని కేసులు పెట్టించారు బాలినేని అనుచరులు. ఆ రోజున ఏం లేదు, బాలినేని చెప్పాడా చెప్పలేదా పక్కన పెడితే బాలినేని మనుషులు అనేటువంటి వాళ్ళు విశృంఖలంగా విచ్చలవిడిగా ప్రవర్తించారనడానికి సజీవ సాక్ష్యం మరేం అక్కర్లేదు. సుబ్బారావు గుప్తా ఉదంతమే ఏమైంది, దాంట్లో ఏమైనా చర్య తీసుకున్నారు బాలినేని? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పంతన్నానాజీ ప్రాయశ్చిత్తం చేసుకున్నాను అని చెప్పన్నా ఏదో కొంచెం మళ్ళీ క్షమాపణ చెప్పారు. ఇదంతా సుబ్బారావు గుప్తా ఉదంతంలో ఏమైనా క్షమాపణ ఉందా? లేదా అక్కడ జరిగినటువంటి ఇతర ఘర్షణలు ఏమైనా ఉందా? నథింగ్. అట్లాగే ఇప్పుడు ఈయన బాలినేని జనసేనలో చేరిపోతున్నారంటాం. దాంతో బాలినేని దామచర్ల ఇద్దరిది కలిపి ఒకటే పోస్టర్ మీదన ఫోటోలు పెట్టి కొంతమంది హోర్డింగ్స్ పెట్టారు జనసేన వాడు. అవి తెలుగుదేశం వాళ్ళు తీపించారు. అట్లా కుదరదు, అసలు దామచర్ల దాన్ని అంగీకరించరు అన్నట్టు. అది ఒక ఎత్తు. అదే సందర్భంలో దామచర్ల ఏమంటారు, సర్దుకుంటారా అన్నటువంటిది మొన్న మా డిబేట్లోనే 2.0లో శేఖర్ నేను మాట్లాడుకున్న రోజునే చెప్పా. అది అంత సులభం కాదు సైకలాజికల్గా వీళ్ళిద్దరికీ మధ్యన అన్నట్టు. ఇప్పుడు అదే జరిగింది. దామచర్ల జనార్దన్ తన మీద కేసులు పెట్టించినటువంటి బాలినేనిని వదిలే ప్రసక్తి లేదు, బాలినేని కొడుకుని వదిలే ప్రసక్తి లేదు అని ప్రకటించారు. అయితే బాలినేని నేను ఆ రోజునే చెప్పేశాను, ఏ ప్రాబ్లం లేదు, అట్లాంటి ఇష్యూస్ ఏం లేవు, ఇది నేను పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకొచ్చి సార్ట్అవుట్ చేసుకుంటానని చెప్తున్నారు. ఓవరాల్గా బాలినేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వైసీపీకి సమస్య అయితే ఇప్పుడు కూటమికి సమస్య అవుతారా, జనసేనకి ఎసెట్ అవుతారా, సమస్య అవుతారా చూడాల్సి ఉంది.